వీళ్ళని తీసుకొచ్చిన దానికి 2 ఏనుగులు తీసుకొచ్చినా దించేరా బాబు. రేయ్ రే గుండుమణి సొంత ఇంట్లో చేసినట్టు చేయకరా, విసిరే. జడ్జి, ఏది ఏమైనా వాళ్ళు వచ్చేందరికి వెయిట్ చేయాలి కదా. వాళ్ళు డబ్బుల కోసమే వెళ్ళింది, కొంచెం ఆపమని చెప్పు జడ్జి. అనా దయచేసి దీంట్లో దూరకండి. మీరు ఇంతకు ముందు మీరు చేసిన ఘనకార్యానికి క్లియర్ చేయడానికి కోసమే ఇప్పుడు తీసుకొచ్చాను వాళ్ళని. మీరు చూస్తా గమనుండండి. వచ్చేసారా నాయన. ఎందుకురా కిందకు వచ్చారు? పైకి వెళ్ళి అన్ని సామాన్లు సర్దుకోండి, లేదంటే ఇలాగే అన్ని రోడ్డుకు వచ్చేస్తాయి. అవునులే, అక్కడ సర్దుకుంటానికి ఏముంది, వేసుకుంటానికి చొక్కా చెడ్డీ కూడా లేదు కదా మీ దగ్గర. ప్యాంటు తీసి అలా నుంచుంటారా? చాలా అసహ్యంగా ఉంటది కదా. ఏయ్, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వేమన్నా చూసావా? రేయ్ ఏంట్రా అక్కడ, రండిలా. ఏంట్రా అద్దె సవ్యంగా కట్టరా? లేదన్నా, కరెక్ట్ గానే కడుతున్నాం. ఎక్కడ కరెక్ట్ కడుతున్నారు? అద్దె డబ్బులు అడిగామంటే వాళ్ళ ఇష్టానికి చీటీ డబ్బులు కట్టినట్లు కడుతున్నారు. అప్పుడప్పుడు ఇది అద్దెటం అంటారా? వాళ్ళు అద్దె డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ తెలుసా? 30,000 దాకా ఇవ్వాలి. జడ్జి, ఇలా సడన్ గా వచ్చి అడిగితే ఎలా చెప్పు? అన్నా మీరు ఇలా మాట్లాడొద్దన్నా. మీరు చెప్పారనే వాళ్ళకి ఇల్లు ఇచ్చాను. ఫస్ట్ 2 నెలలు మట్టికే కరెక్ట్ గా అద్దె ఇచ్చారు వాళ్ళు. దాని తర్వాత టెక్నిక్ గా సీటు కట్టేటట్టు కడుతున్నారు. ఇలా చేస్తే ఎలా చెప్పు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కడతానంటే మేము చూసుకుంటా ఊరుకోవాలన్నమాట. వాసోనా, మీరు చెప్తే వింటారన్నా. కాస్త జార్జ్ అన్నకు చెప్పన్నా. సరే, నెక్స్ట్ మంత్. వాసన వాళ్ళు చెప్పేది ఏది మీరు వినొద్దు. ఇలాగే నెల నెల చెప్తా వస్తున్నారు. నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. అలాగే ఇంకొక నెల. ఒక నెల? వచ్చే నెల. వచ్చే నెలనా? రేయ్ వచ్చే నెల మీరు అద్దె కట్టలేదనుకో, ఈసారి జార్జి రాడు. నేనే వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు బయట విసిరేసి తాళం వేసేస్తాను, సరేనా? కృష్ణ, పనికి పోలేదా? లేదన్నా, వెళ్ళాలి. లేట్ అయినా పర్వాలేదు, వెంటనే బయలుదేరు. అలాగే వెళ్తానన్నా. వెళ్తున్నా. జార్జి, వస్తానయ్యా. వెళ్ళండి. మనం వచ్చిన పని అవ్వలేదు, వీళ్ళని ఖాళీ చేయించలేకపోయాం. ఆ యదవులకి డబ్బులు ఇచ్చిందే వేస్ట్ నాకు. చెప్పవే. హే, ఎక్కడున్నావు? కోర్టులో. ఏం కావాలి? అయ్యో, అయితే నువ్వు ఇవాళ లీవ్ పెట్టలేదా? ఏం లీవ్ పెట్టాలా? అదే కదా, ఎప్పుడు లీవ్ వేద్దామని కాసుకొని కూర్చొని ఉంటావు. ఇది చెప్పడానికి కాల్ చేసావా? నీకు అక్కడ పనేమీ లేదా? నాకు పని ఉంది. అది సరే, నాన్న చెప్పారు ఈ నెల అద్దెలా కడతావు? నువ్వు నా దగ్గర 10 పైసలు లేవు. సరే, అయితే ఓ పని చెయ్యి. ప్రస్తుతానికి నీ మెళ్ళో ఉండే చెయ్యి నువ్వు కట్నం ఇచ్చేటప్పుడు అందులో తగ్గించుకో. కట్నమా? కట్నం ఇవ్వాలంటే నిన్నెందుకు చేసుకుంటాను? దానికి చాలా మంది ఉన్నారులే. ఏంటే, నీకు నా మీద ఏమైనా డౌటా? అన్నా 2 వడ్ల పార్సలు. కృష్ణ, ఎవరెవరో అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండడానిక నీకు జీతం ఇస్తా ఉండేదే. దాన్ని ఆపేసే నువ్వు ఆనవ్వు. ఏయ్, తర్వాత మాట్లాడతానే. హే, హలో. రే దిబ్బరొట్టి మొహం, చికెన్లో బొద్దింకలేసి కస్టమర్కి ఇచ్చాననుకో, ఉండ్రా, సర్వర్స్ తలుచుకుంటే కొట్లు మూసేస్తారని నిరూపిస్తాను. ఏమే దోచి చెప్పి ఎంతసేపు అయింది? ఇంకా తీసుకురారే. అక్కడేంటి తచ్చి ఆడుతున్నాం, ఇక్కడ అడుగుతుండలా? వస్తున్నాడబ్బా. 2 చపాతీ, 1 చికెన్ కర్రీ. 2 చపాతీ, 1 చికెన్ కర్రీ. అక్క, కాస్త కూర వేయమని చెప్పండి అక్క. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? కూరేరా? అలాగే అక్క, వేస్తాను. అందరూ సోంబేర్లే. వీళ్ళని పెట్టుకున్నందుకు చెప్తూ కొట్టుకోవాలి. రా కృష్ణ, ఏంటి తొందరగా వచ్చావు? పని అయిపోయిందక్క. ఏమేమంటావు? రేయ్, చిల్లీ చికెన్ ఎక్కడ? మొత్తం అయిపోయిందిరా. ఇక్కడ ఇంత చికెన్ ఉంటే అయిపోయిందంటావు ఏంట్రా? ఏమైందిరా నీకు? వీడు చాలా చిరాగ్గా తయారాడు కృష్ణ. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడం లేదు. రాను వీడికి తిమురు ఎక్కువైపోతుంది. రాణి, ఒక 4 ఇడ్లీలు కట్టమ్మా. 1 ఆమ్లెట్ వేయరా. ఏరా పంది, నీ హోటల్ తినరావచ్చు కదరా? రే, కొద్దిగా సాంబార్ శివరా. ఆ దిబ్బరొట్టి మొహం జీతంలో కట్ చేస్తున్నాడు రా. పైగా అక్కడ తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది. ఇక్కడ నా పర్సు కరిగిపోతుందిరా. నువ్వు ఇలా మేకలో మెక్కిస్తూ ఉంటే నా జీతం సగం కూడా నాకు రావట్లేదు. ఆమ్లెట్ తొందరగా వేయరా. కానీ తొందరగా కానీ ఇదిగో మిగతా జీతాలు కూడా మిగనాకు వచ్చేసారు. ఎవర్రా? చూడరా. హలో రఫీక్. ఏంటి మణి మామ, ఎలా ఉన్నావు? మాయా, తినేటప్పుడు తొందర పెట్టుకో. దీన్ని తీసి తర్వాత రా, సరేనా? నీకేం కావాలరా?
రే వాడి రఫీకు, చట్నీ వేయ్. ఆమ్లెట్ ఏంటి ఇవ్వమా. వాసన నువ్వు దిగవా? నీకు పెద్ద పెద్ద హోటలే కావాలి. ఏంటి రాణి అలా అనుకుంటే నేను ఎత్తుకుంటూ వస్తానా? ఈ రుచి బయట దొరుకుతుందా? ఇలా చూడు మా వాళ్ళు ఎలా తింటున్నారు. సరే సరే నాకు 2 ఇడ్లీ వడ పెట్టి చేపల పులుసు వేయి. సరేనా? వాళ్ళు నిజంగా వచ్చింది ఇడ్లీ వడ కోసం కాదు. పొద్దున ఒక సొంత జరిగింది కదా, దాన్ని లెక్క తీర్చడానికి వచ్చారు. అలా చూడు ఎలా మిగుతున్నారని, పందులు మిగుతున్నట్టు. అది నా వారం జీతం రా. రేయ్ చేరువ పైరా ఏంటి అక్కడ చూస్తున్నా? ఇది వాళ్ళకి రే ఇచ్చే. రఫీక్ ఇక్కడ రారా. ఏంటక్క? ఇందా దీన్ని తీసుకెళ్ళి అన్నకివ్వు. ఇదిగో వస్తున్నాను, చూసుకోరా. రే ఆమ్లెట్ రా. ఆగరా. దీన్ని తీసుకొని పోయి వాసనకివ్వు. పో. అక్క ఒక అబ్బాయి లేయ్. రే ఒక హాఫ్ బాయిల్ నువ్వేరా. ఎలా ఉన్నారా? బాగున్నా మీరు? ఉన్నా. అక్క ఒక ముట్ట దోసేది దానిపైన కారం ఎక్కువై. ఎవరు ఫోన్ ఇది? ఇదిగో అటెండ్ చేయి. హలో, ఒక 4 అబ్బాయిలు కూడా వేసేయాలగా. ఇది రాణి హోటల్. మీరు సలీం బాయా? సలీం భాయ్ ఇవ్వు. హలో సలీం భాయ్ చెప్పు భాయ్. ఓ ఇది మీ ఫోనా? కార్లో మర్చిపోయినట్టున్నారు. లేదు భాయ్ ఇక్కడ తినడానికి కారు ఆపాం. దందే ఉంది భాయ్. రేపు ఉదయం కల్లా ఫోన్ మీ ఇంట్లో ఉంటుంది తప్పకుండా. సరే భాయ్ నేను అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళాలి. సరేనా? రేపు రాత్రిగా వస్తాను. ఆ. ఈ ఫోన్ ఎలాగైనా సలీం భాయ్కి అందివ్వు. సరేనా? సరేనా? ఇది సరేనా? అలాగే. కానీ సలీం బాయ్ ఎక్కడ ఉంటారన్నా? 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దుబాయ్ సలీం భాయ్ ఎవరైనా అడుగు, ఎవరైనా చెప్తారా. 2 టౌన్ పోలీస్ అన్నా, వాడు ఎక్కడ పనిచేస్తున్నాడా? వాడికి ఇచ్చేస్తాను. ఇది ఎక్కడివు? రమ్మను. రే కృష్ణ, ఇట్రారా. వీడు నీ ఫ్రెండే కదా? అవునా? వీడు కూడా ఇంకొకడు ఉంటాడే, వాడెక్కడా? వాడు రూమ్ లో ఈ పాటికి ఫ్లాట్ అయిపోయి ఉంటాడనా? రే కృష్ణ, ఇది రేపు ఒకరికి ఇవ్వాలి, మర్చిపోకుండా జాగ్రత్త వాళ్ళకి ఇచ్చేసారనా? హై ఆపిల్ ఫోను. రేయ్ ఇది సలీం భాయ్ ఫోను, వేరెవరికైనా ఇచ్చావనుకో అంతే. లేదన్నా కరెక్ట్గా ఇస్తాను. వాడు ఇచ్చేస్తాడన్నా? సరే నేను సలీం భాయ్కి ఫోన్ చేసి చెప్తాను, రేపొద్దున వెళ్ళిచ్చేయి. సరేనా? అలాగే. రేయ్ తర్వాత వచ్చే నెల అద్దె గుర్తుంచుకో. ఇంకొకడు కూడా ఉంటాడే, ఆడికి కూడా చెప్పు. మర్చిపోకండి. వస్తా. సూపర్గా ఉందిరా.